ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి క్రిస్మస్కి దగ్గర పడుతున్నాం. ఇంకా కొన్ని రోజుల్లో, 2 రోజుల్లో మనకి క్రిస్మస్. మరి హ్యాపీగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? మరి 3వ తారీఖు నుంచి దేవుడు క్రిస్మస్ సందేశాలని ప్రతి దినము మీతో పంచుకుంటాను దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం ఉంటే సిద్ధంగా ఉన్నారా? దయచేసి మీ పనులు పక్కన పెట్టండి, కొంచెంసేపు దేవుని మాటలు వినండి, దేవుని మాటలు పక్కన గాయకొనండి. మీ జీవితంలో దీవెన ఉంటుంది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి పాసనలోకి వస్తున్నాం. నీ బిడ్డలమైన నిమేం నాయన, నీ సన్నిధిలో కూడి ఇలా ప్రార్థిస్తానికి ఇచ్చిన అవకాశం, తరుణం బట్టి నీకు వందనములయ్యా. నీ వాక్యం మేము ధ్యానించవచ్చునగా తండ్రి, మమ్మల్ని నన్ను నీ సిలువ చోట మరుగుపరిచి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడినా ప్రతి అపవాది కలవరం వల్ల గలిబిలిని యేసు నామములో గద్దిస్తున్నాం ప్రభా. నీ పరిశుద్ధాత్మ ఆవరణ సన్నిధి మాకు దయచేయమని యేసు నామములో వచ్చినాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు లూకాసు సువార్త 2వ అధ్యాయంన 36వ వచనంలో అన్న అనే వ్యక్తిని మనం చూస్తున్నాం. మరి ఆమె ఒక ఎంతో గొప్ప దేవుని సేవకురాలు. దయచేసి అధ్యాయం మనం చదువుదాం. లూకాసు 2వ అధ్యాయం 36వ వచనం. మరియు అషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తి ఉన్నది. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏళ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచున్నది. చాలు. ఈ పేరు ఎవరండి? అన్నా. ఇవి చూసినట్లయితే పాత నిబంధనలో మనం ఇంచుమించు 9 మంది ప్రవక్తరాళ్ళు మనం చూస్తున్నాం. మరి శారా, మిరియాము, దెబోరా, మళ్ళీ హలుబు, దాని తర్వాత హన్నా, దాని తర్వాత అబిగేలు, ఎస్తేరు, లేహా, రాహేలు, వీరు ప్రవచనము వరము కలిగిన వారు అనేది మనం పాత నిబంధనలు గుర్తిస్తాం. కానీ కొత్త నిబంధనలు మనం చూసినట్లయితే స్త్రీలలో అన్న మాత్రమే దేవుడు ప్రవచన వరంనిచ్చాడు. ఈ ప్రవచన వరం అనేది దేవుడు రక్షించబడి బాప్తిజం తీసుకున్న వారికి అయినప్పటికీ కూడా ఈ వరం అందరికీ ఇవ్వబడదండి. ఇది కేవలం దేవుడు కొంతమందికి ఇస్తారనుకుంటున్నాడు. ఈ ప్రవచనం వరం అనేది ఎలాగుంటుందంటే వీరికి భవిష్యత్తులో ఏం జరగబోయేదో సంగతిని దేవుడు ముందే బయలుపరుస్తాడు. రెండవది ఏంటంటే ఈ బయలుపరిచేది ఎలాగుంటుందంటే దర్శనముల ద్వారా బయలుపరుస్తాడు. అంటే దర్శనం అంటే మన కళ కాదండి. కళ అంటే మనం పడుకున్నప్పుడు మనం కళ అంటాం. కానీ ఈ దర్శనం అనేది ఇలా మీతో మాట్లాడుతున్నప్పుడే ఆ దర్శనం కనబడచ్చు, లేకపోతే మీరు పనులు చేసుకుంటున్నప్పుడే మీకు అది కనబడచ్చు. అది ఎట్లా కనబడుతుంది మనకు తెలియదు, ఎలా కనబడుతుంది అనేది దేవుడు దర్శనములు చూపిస్తుంటాడు. రెండవది స్వరము ద్వారా దేవుడు మాట్లాడతాడు. చాలాసార్లు దర్శనములకి ఆ దర్శనం మనం చూసినప్పుడు ఆ దర్శనముల భావం అర్థం కాదు. చాలామందికి అర్థం చేసుకునేది కూడా వరమే. ఒక దర్శనం చూస్తాము ఒక కృప అయితే, ఆ దర్శనం గ్రహించుకుంటాము ఇంకొక కృప. మరలా దేవుడి స్వరము ద్వారంగా మాట్లాడతాడు. ఈ ప్రవచించేవారు ప్రవచన ఆత్మతో నింపబడిన వారు, వీరు దేవుని స్వరం వినేవారు. సమయాలు చూసినట్లయితే బైబిల్లో తను ప్రవచించేవాడు, దేవుని ఆత్మ ద్వారా నింపబడి ప్రవచించేవాడు. ప్రవచనం అనేది చాలాసార్లు ఆ ప్రవచించే వ్యక్తికి తెలియదండి. దేవుడు అది మరుగు చేస్తాడు. అది ఆ వ్యక్తికి అది అది తెలియాలంటేనే కానీ వారికి అది ఆ ప్రవచనము వారికి తెలియాలంటే తెలుస్తమే కానీ, లేకపోతే దేవుడు ఆ వ్యక్తి ద్వారంగా ఇతరులతో వాడుకుంటుంటాడు. చాలామంది అడుగుతుంటారు, ఎలా పొందుకోవాలి ఈ ప్రవచన వరం? ఎందుకు ఈ ప్రవచన వరం పొందుకోవాలనుకుంటున్నాం? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు ఇచ్చిన వరములు, పరిశుద్ధాత్మ వరములు, స్వస్థత వరము, ప్రవచన వరము, భాషలో మాట్లాడితే లేదా వాక్యం బోధించే వరము, దయ్యం ఎల్లగొడతము ఇచ్చే ఆ కృపను, ఇవన్నీ ఎందుకు మనం పొందుకోవాలనుకుంటున్నారు అనేది చాలా ముఖ్యం. చాలామంది దీనిని వారు గొప్పతనం కోసం, లేకపోతే వారు ధన సంపద కోసం, లేకపోతే వారు పేరు ప్రఖ్యాతుల కోసం పొందుకోవాలనుకుంటారు. కానీ ఈ వరములు అనేది దేవుడు సేవకుడికి ఇచ్చే ఆయుధాలు అనొచ్చు, లేకపోతే టూల్స్. మనం ఒక కరెంట్ పని చేయాలంటే మనకేం కావాలి? టెస్టర్ కావాలి, స్క్రూ డ్రైవర్స్ కావాలి, ఆ ఎక్విప్మెంట్స్ మనకు కావాలి. అలాగే దేవుడు పరిచర్య చేస్తానికి, అపవాది చేతుల్లో ఉన్న వారిని విడుదల చేస్తానికి, దేవుని
పక్షాన దేవుడి సేవకుడు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈ వరములు అనేవి కావాలి. అంతేగాని నీ రాజ్యం కట్టుకుంటాయని నీ ఇష్టం చేస్తాం కాదు. ఇప్పుడు చూసినట్లయితే ఈమె ఒక దేవుని ఆత్మతో నింపబడిన గొప్ప ప్రవక్తి. మరి ఈమె వంశం గురించి చెప్పారు, ఈమె ఎవరు కుమార్తె, ఏ వంశం నుంచి వచ్చిందని. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఈమె ఒక విధవరాలు. మరి 14 సంవత్సరాలప్పుడు యేసు ప్రభు సమయంలో స్త్రీలకి వివాహం చేసేవారు. మరి 14 సంవత్సరాలు తను వివాహం చేస్తున్నప్పుడు 7 సంవత్సరములు తను ఒక వ్యక్తికి, మరి తన పురుషుడి పేరు రాయలేదు కానీ తన తండ్రి పేరు రాశారు. అంటే అది అవసరం లేదన్నమాట, అతను దేవుని ఎరగలేదన్నమాట. అందుకే తను మరణించాడు. 7 సంవత్సరములు తనతో కాపురం చేశాక అతను మరణించాడు. అంటే 21 సంవత్సరం. దాని తర్వాత 84 సంవత్సరములు ఆమె దేవుని మందిరంలో ఉండటం మనం చూడగలదు. అంటే 105 సంవత్సరాలు రుద్దురాలు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలామంది విధవరాలు, ఈ కోవిడ్ వచ్చాక చాలామంది విధవరాలు అయిపోయారు. చాలామంది ఈ విధవరాళ్ళు మన దేశంలో పాత మీరు ఒక 20-30-40 సంవత్సరాల ముందు మీరు పుట్టుంటే సత్యాగ్రహ ఏం చేస్తుంటారు అంటే ఏం చేసేవారంటే పురుషుడితో పాటు స్త్రీని కూడా కాల్ చేసేవారు. లేకపోతే వారిని గుండు హెడ్ తలంతా షేవ్ చేసేసి వారికి ఒక తెల్ల పట్టేసి వారు ఊరు బయటకు పెట్టేవారు. అంత అవమానం, ఇన్సల్ట్ చేసేవారు. అసలే భర్త పోయాడనే బాధతో ఉన్నప్పుడు, వారు దుఃఖంతో ఉన్నప్పుడు, ఆ వేదనలో ఉంటున్నప్పటికీ సమాజం వారిని వెలేసేది. కానీ రాజారాం మోహన్ రాయ్ గారు, మరలా మనం విలియం కేరీ గొప్ప దేవుని సేవకులు, విలియం కేరీ గొప్ప దేవుని సేవకుడు, తన దేవుని వాక్యములు ఇది చేసేది కరెక్ట్ కాదు అని రాజారాం మోహన్ గారితో కలిసి రిఫార్మేషన్, మన భారతదేశంలో చట్టములో రిఫార్మేషన్, ఇది నేరము, ఇది కుట్ర అని తీసుకొచ్చింది మనం చూస్తున్నాం. ఈ విషయంలో మరి ప్రభుత్వం, మన భారతదేశ ప్రభుత్వం కూడా అక్నాలెడ్జ్ చేస్తాం. విలియం కేరీ గారి పేరు మీద ఒక స్టాంప్ రిలీజ్ చేస్తాం, ఒక హానరీగా మనం చూడగలుగుతున్నాం. విధవరాలు అదంతా భయంకరం. మరి ఈ రోజుల్లో ఎవరి విధవరాళ్ళు, ఎవరి వివాహం అయినది తెలియలేదు. కానీ పాత దినముల్లో ఇది చాలా గమనిస్తారు, చాలా ముఖ్యత ఇస్తారు. విధవరాలు ఉన్నవారిని వారు ఎలాంటి విధమైన సమాజంలో ఉన్న సోషల్ గ్రూప్ గ్యాదరింగ్స్, లేదా వెడ్డింగ్ కానీ లేకపోతే పుట్టినరోజులు కానీ వారిని ఆహ్వానించేవారు కాదు. వారిని చూస్తే వారు వారు శపితమైన వారు అని వారు లెక్కనిస్తుంటేవారు. కానీ తను 21 సంవత్సరాల విధవరాలు అయిపోయాక నా జీవితం ఏంటి, నా బ్రతుకు ఏంటి, అసలు నేను ఎందుకు ఇంకా బ్రతకాలి, నేను చచ్చిపోతాను అనలేదు. కానీ తను దేవుని మందిరానికి వెళ్ళడం చూడగలుగుతున్నాం. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలని ఆశిస్తున్నాను. మీరు మొదటి తిమోతి రాసిన గ్రంథం 5వ అధ్యాయము, మొదటి తిమోతి 5వ అధ్యాయము 9వ వచనం మీరు ఒకసారి చూడండి. అరవది ఏళ్ల కంటే తక్కువ వయసు లేక ఒక పురుషునికి భార్య సత్క్రియలను పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరదేశుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యము చేయు పూనుకునేదనైతే ఆమెను విధవరాండ్రు లెక్కలో చేర్చవచ్చును. యవనస్తులైన విధవరాండ్రును లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొని రాని తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బుద్ధకరాండ్రగుటకు మాత్రమే గాక ఆడరాని మాట్లాడుచు వదరుగోతులని పరుల జోలికి పోవారగుటకును నేర్చుకుందరు. ఇక్కడ చూసినట్లయితే, మనం దేవుని వాక్యం చూసినట్లయితే పౌలు అంటున్నాడు 60 సంవత్సరాల పైన ఉన్న వారే విధవరాలనాలి.
60 సంవత్సరం కింద ఉన్న విధవరాలు అనకూడదు. ఎందుకంటే వారు అనవసరమైన సమస్యలు, శోధనలు మరి సమాజంలో తీసుకొస్తారు. కానీ పౌలు ఏమనేది ఏంటంటే యవనముగా ఉన్న విధవరాలని వారిని వివాహం చేసుకొని వారికి తనకు ఒక తోటైన సహాయకుడు భర్త ఉండటం అనేది మెరుగు అనే మాటను మనం చూస్తున్నాం. కానీ అన్న అలా చేయలేదు. అన్న తను వివాహముని చేసుకోలేదు. అదే పౌలు మొదటి రాసిన కొరింథీ 7వ అధ్యాయము 8, 9 కూడా మనం చూస్తున్నాం. మొదటి కొరింథీ 7వ అధ్యాయము 8, 8వ వచనము 9వ వచనం దయచేసి చదవండి. నా వలన నుండి వారికి మేలని పెళ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. అయితే మనస్సు నిలపలేని ఎడల పెళ్లి చేసుకునవచ్చును. కామాత్ముత కలుగుట అంటే పెళ్లి చేసుకున్నట మేలు. అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. అన్న ఈమె శరీర ఉద్రేకములని సులువేసిన ఆమె 20 సంవత్సరాలు ఒక యవనస్తురాలుగా దేవుని మందిరంలో ప్రవేశించిన ఆమె దేవుని కోసం తన జీవితంని అంకితం చేసుకుంది. తన వివాహ జీవితం 7 సంవత్సరాలు అయినప్పటికీ, తన తల్లిదండ్రులతో 14 సంవత్సరాలు అయినప్పటికీ దేవునితో 84 సంవత్సరంలో తన జీవిత యాత్రను గడిపింది. ఇది చాలా గొప్ప విషయం. దేవుని వాక్యం చూసినట్లయితే ఆమె మందిరముని విడిచిపెట్టలేదంట. అంటే మందిరంలోనే తను భోజనం చేసింది, మందిరంలోనే తను నివసించింది, మందిరంలోనే జీవనోపాధి కోసం ఏదో మందిరంలో దేవుని పరిచర్య చేసుకుంటూ, దేవుని సేవ చేస్తూ, దేవుని మందిరంలో ఆ బయట ఆ గుమ్మము తుడుచుకుంటూ వచ్చిన వారికి వెళ్ళేవారికి దేవుని ప్రేమను, దేవుని గొప్పతనమును బోధిస్తూ, వారు ఇచ్చిన ఆహారం తింటూ, తన గురించి ఒక దిగులు చెందక నా భవిష్యత్తు ఎలాగుంటుంది, నేను ఎలాగ బ్రతుకుతాను, నా జీవితం ఎలాగా అని నిరాశ పొందకుండా అన్న దేవుని కోసము తన జీవితంని శేష జీవితం గడిపింది. 84 సంవత్సరాలు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది ఎంతో గొప్ప విషయం. ఒక వ్యక్తి 84 సంవత్సరములు దేవునితో నడుస్తున్నాడంటే ఆ వ్యక్తి ఎంతగా దేవుని చేతుల్లో సిద్ధపడి ఉంటాడు, ఎంతగా అపవాది ద్వారంగా శోధించబడి ఉంటాడు, ఎన్ని పరిస్థితులు, ఎన్ని స్థితిగతులు, ఎన్ని పోరాటాలు ఎదుర్కొని ఉంటారు. నేను సంపూర్ణమైన సేవకు వచ్చి 11 సంవత్సరాలు అవుతుందండి. కానీ ఈ 11 సంవత్సరంలో ఎన్ని విధముగా అపవాది ద్వారా శోధించబడతాం, వెర్రకొట్టబడతాం. నిజంగా 84 సంవత్సరాల నుంచి ఎంత అనుభవమో. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఆమె ఆరోగ్యంగా ఉంది. ఆమె 105 సంవత్సరాలు అయినప్పటికీ ఆమె ఎలాంటి బలహీనత కానీ, తన శరీరంలో కానీ, తన జీవితంలో కానీ మచ్చైనను మరకైనను, అంటే తన క్యారెక్టర్ ఎంత పరిశుద్ధంగా ఉంది. మందిరంలో ఎవరు తనను అపహాసించే రీతిగా తను ప్రవర్తించలేదు, అనుమానించే రీతిగా తను బిహేవ్ చేయలేదు. తన దేహముని పరిశుద్ధంగా కాపాడుకుంది. ఈరోజు అర్థం చేసుకోరేంటి? నీ దేహము దేవుని ఆలయము. నువ్వు దేవుని మందిరంలో ఉంటాం, అది ఎంతో విలువైనది. చూడండి, మనం దేవుని మందసపేట దగ్గర ఉంటున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉన్నది. బైబిల్లో రాయబడింది. పౌలు అంటాడు, అందరినీ నేను వాక్యం బోధించమనను. ఎందుకంటే వాక్యం బోధించేవాడికి దేవుడు రెండంతలో తీర్పిస్తాడు. మనం ఇతరులకు బోధించి వాక్యం మన జీవితం సరిలేకపోతే అది ఎంతో భయంకరము. అంత మాత్రమే కాదు, దేవుని చేతుల్లో పడతాం భయంకరమని హెబ్రీయులు రాసిన పత్రికలో మనం చూడగలుగుతున్నాం. ఏమంటే దేవుని చేతులు, దేవుని సేవ అంటే ఈరోజు ఎంతోమందికి అది ఏంట్లే టైంపాస్ కదా. చాలామంది అనుకుంటున్నారు దేవుని సేవ అంటే యూట్యూబ్లో వాక్యం చెప్తాం, ఫేస్బుక్లో వాక్యం చెప్తాం, సూటు బుట్టేసుకుని అదిగో సూర్యుడు, అదిగో చంద్రుడు, లేకపోతే డ్యాన్సులు ఆడతాం, లేకపోతే వీళ్ళు గొప్పతనాన్ని చూపించుకుంటాం, వీళ్ళ తలాంతులు చూపించుకుంటాం, వీరి వాహనాలు చూపించుకుంటాం, వీరి పిల్లల్ని చూపించుకుంటాం, వీరి ఆస్తులు చూపించుకుంటాం, వీరు ఎంత గొప్పవారు అని చూపించుకుంటాం. సేవ అనుకుంటున్నారు. సేవ అనేది శ్రమ, సేవ అనేది త్యాగం, సేవ అనేది వేదన బాధతో కూడింది. సేవ అనేది ఆనందమైనది కాదు. ఒక సేవకుడు కుమారుడిగా మా నాన్నగారి జీవితం నేను ఇంచుమించు 40 సంవత్సరాలు చూశానండి. ఎన్ని కష్టాలు చెప్పలేని కష్టాలు.
ఎన్ని వేదనలు, ఎంత బాధ, ఎన్ని చూసి భయం వచ్చేసింది నాకు. అబ్బో ఏమని అవుతాను కానీ సేవకుని నవ్వకూడదు ఈ లోకంలో. దేవుడే వద్దురా బాబు, దేవుడు వద్దంటే దేవుడు కావాలి, ఎంత ఆదివారం మాత్రమే మందిరానికి వెళ్తాం, ప్రార్థన చేసుకుంటాం, 16 సంవత్సరాలు రక్షించబడ్డాను నేను, బైబిల్ చదువుకుంటాం, ఏమండి దేవా ఇదిగో నా కానికి ఇస్తున్నాను, ఇదిగో ఉంచుకో, ఏమండి మళ్ళీ తాగం, సినిమాలు చూడడం, ఆ భయం ఉంది. దేవుడు చంపేస్తాడు, మళ్ళీ మొక్కలు పోసేస్తాడు, పిచ్చి పిచ్చి ఆశలు, ఆ భయం ఉంటుంది ఎప్పుడు. కానీ ఎంతవరకు దేవుడు ఉండాలి అంతవరకే. నా ఉద్యోగం నేను చూసుకున్నాను, నా జీవితం నేను చూసుకున్నాను, చాలు ప్రభువా, ఈ బతికాను కాబట్టి ఏదో వృత్తి వెళ్ళిపోవాలి, కానీ నీ సేవకుని మాత్రం నవ్వనయ్యా అని స్పష్టంగా దేవుడు చెప్పాడు. నన్ను వదిలే ప్రభువా, ఇట్లే అనేవాడు, వదిలే ప్రభు. దీనికి తోడు మా నాన్నగారు రోజు నువ్వు జ్యేష్ఠ కుమారుడు, నువ్వు దేవుని సేవ చేయాలని. నేననేవాడిని, మీరిన్ని సంవత్సరాలు సేవ చేసి ఏం సాధించారు చెప్పండి? మరలా నేను దీంట్లో దిగి మీతో పాటు నేను కూడా ఎందుకు హింసపడను, మీకు భారమే నేను, నా జీవితం మీద వదిలేయండి అని. మా అమ్మగారు చెప్పారు, నువ్వు సేవ చేయాలి, దేవుడు నాకు చూపించి ఇచ్చాడంటే వదిలేమా, నా జీవితం నేను ఆనందంగా ఉంది, పోయానా, ఉద్యోగం చేసుకున్నా, నా జీతం వచ్చిందా, హాయిగా ఉంది, సరిపోయింది బ్రతుకు. కానీ దేవుడు ఆశ్చర్యమైన విధంగా తీసుకొచ్చి, ఎప్పుడు కళలు కూడా అనుకోలేదండి నేను, కళలో కూడా అనుకోలేదు వాక్యం చెప్తాను నేను. మా నాన్నమ్మ గారు అడిగేవారు, ఎరా జో నువ్వు వాక్యం చెప్తాను వింటానా అని అన్నప్పుడు, అబ్బా మళ్ళీ టార్చర్ పెడుతున్నారే అనుకునేవాడిని. వాక్యం ఎలా చెప్తాం మనం, ఇవన్నీ మనకు కాదు, ఇవన్నీ పెద్ద పెద్ద భక్తులకి. ఇంకోటి ఎప్పుడు భయం ఉంటుంది, దేవుడి పని చేస్తే పిచ్చి పిచ్చిగా చేస్తే దేవుడు లేపేస్తాడు. ఎందుకు మళ్ళీ ఆయన దగ్గర పక్కన కూర్చొని యోధయస్కరతలాగా శాపం పొందాలి? ఎందుకు మళ్ళీ దేవుని సన్నిధిలో కూర్చొని ఆ మందస పెట్టు ముందు అనవసరంగా ప్రభు సన్నిధిలోకి వచ్చి శాపం అయిపోవాలి? ఏదో చేసుకున్నాం, ఏదో బ్రతికాం, అలా కూడా ఆలోచించేవాడిని ఎప్పుడు. కానీ ఈరోజు దేవుడు లాక్కి వచ్చుకున్నాడు. అది నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడు కూడా వెళ్ళిపోవారంటే వెళ్ళిపోతాను, ఏం చేయమంటారు? ఆయన పిలుచుకున్నాడు. నేను ఎప్పుడు కళలో కూడా చెప్తున్నాను, వాక్యం చెప్తానని అనుకోలేదండి. ఇవన్నీ మనకు భాష రాదు. నాకు 2 విషయాలు చాలా నాకు ఇష్టం ఉండదు. ఒకటి, మాట్లాడటం ఇష్టం ఉండదు. నేను ఉద్యోగం చేసిన 7-8 సంవత్సరాలు ఏమండి నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, మా టీం వాళ్ళు వీడు ఎవరితో మాట్లాడను, అసలు నా పని చేసుకుని వెళ్ళిపోయాను అంతే. మాట్లాడను, ఇష్టం ఉండదు మాట్లాడతాం. కొత్త వాళ్ళు అసలు ఇష్టం ఉండదు మాట. రెండోది, ప్రయాణం చేస్తాం. ఒక గదిలో పెట్టి ఇక్కడే ఉండరా అంటే హాయిగా ఉంటాను అన్నమాట. పక్క ఊరికి వెళ్ళమంటే ఇసుక్కుంటాను, చిరాకు పడతాను. కానీ ఈరోజు దేవుడు ఎన్ని వేల కిలోమీటర్లు నాకు ఎక్కించుకుంటే నాకు ఇష్టం లేదు. మీకు అర్థం అవ్వాలంటే నా వీపంతా అరిగిపోయే వంతు తిరిగానండి. ఎంతమందితో దేవుడు నాకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చాడు, ఎంతమంది. వాళ్ళు మాట్లాడకపోయినా నేను మాట్లాడేదాన్ని. కొన్నిసార్లు నోరు నొప్పి వస్తుంది అన్నమాట, ప్రసంగాలు చేసి మనుషులు మన నోరు పట్టుకుంటే నొప్పి వస్తుంది. అంతసేపు దేవుడు మాట్లాడటానికి కృప చూపించాడు. దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు కోరుకున్నాడు, దేవుడు తన సేవకుడిని నియమించాడు. కానీ అన్న 11 సంవత్సరాలకే నేను అవా అంటున్నాను. అన్న 84 సంవత్సరాలు, అది మామూలు విషయం కాదు. పరలోకానికి వెళ్ళాక అన్న 2 చేతులు తను ఎలాగమ్మా మీరు ఇంత సేవ చేశారు ఇన్ని సంవత్సరాలు అని నిజంగా వారికి చెప్పాలనుకుంటున్నాను. మరి మీరు వస్తారా పరలోకం? గవర్నమెంట్ కట్టించిన ఇల్లు ఉన్నాయా చాలంటున్నారా? ఏమండి, పరలోకం కానీ నరకం కానీ ఏదో ఒక స్థలం ఉండాల్సిందే. అన్న దేవుని సేవ యథార్థం వచ్చి దేవుని మందిరంను విడిచిపెట్టలేదు. ఏముంటుందండి దేవుని మందిరం? దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని మందిరములో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు ఏం చేసింది దేవుని మందిరంలో? హోఫ్ని ఫినహాస్ లాగా వ్యభిచారము, తిండిబోతుతనము, రిద్రబోతుతనం ఉందా? లేదు. చూడండి, ఈరోజు చాలామంది కామ ఇచ్చలకి బానిసై ఉన్నారు. కామ ఇచ్చలు రక్షించబడినప్పటికీ, బాప్తిజం పొందినప్పటికీ అశ్లీలమైన దృశ్యముల నుంచి, లేకపోతే వ్యభిచార తలంపుల నుంచి, పరాయి స్త్రీని, పరాయి పురుషుని నుంచి, ఆ ఆశల నుంచి జయం పొందిన వారుగా ఉన్నారు. మరి అన్న ఎలాగ జయించింది? ఏం చేసింది చూడండి. అన్న ఏం చేసింది చూడండి, అక్కడ రాయబడి ఉంది 37వ వచనం. 84 సంవత్సరములు విధవరాలయండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింపగలు సేవ చేయొచ్చుండని. అంటే ఏం చేసిందట? దినము రాత్రి ఉపవాసం ఉండి. ఈరోజు ఉపవాసం, యవనస్తులకి ఉపవాసం ఉండమంటే బిర్యానీ తినేసాక ఉపవాసం ఉండాలా, లేకపోతే జ్యూస్ తాగాక ఉపవాసం ఉండాలని అడుగుతున్నారు. ఏం బటర్ మిల్క్ తాగచ్చా, జ్యూసులు తాగచ్చా?
డేట్స్ లేకపోతే నట్స్ తీసుకోవచ్చా? ఏంటండి ఉపవాసం అంటే ఏంటి? నీ నోటిని తిండికి ఆపివేసి ఏమంటే ఈ శరీరముకి ఆశ ఏంటంటే ఎప్పుడు 2 కావాలి, నిద్ర, రెండవది తిండి. ఈ 2 జయించాలి. యేసుప్రభు ఈ 2 జయించాడు. ఈ తిండిపోతులు దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమంటే వారి కడుపే వారి దేవుడు అంట. ఇంకోటి నిద్రపోతులు ఎంతసేపు పడుకుంటారో, పడుకున్నా నిద్ర చాలలేదు, సరిపోలేదు, ఎంత తిన్నా తింటూనే ఉంటారు. ఉపవాస ప్రార్థన ఉండడం అంటే ఇది దయ్యం అంటే తిండిపోతుతనం అనేది సాతాను. చాలా బాగా గమనించాను. వారికి ఆకలేదు. ఇప్పుడు మధ్యాహ్నం అన్నం తిన్నామండి, తిన్నాక మళ్ళీ తింటారు, తింటూనే ఉంటారు వీరు. ఇది తిండిపోతుతనము ఒక దురాత్మ. అలాగే నిద్రపోతుతనం కూడా. చాలామంది అంటారు అయ్యా తాగిన వాళ్ళ పడుకుంటున్నానే, ఎంత పడుకున్నా నిద్ర చాలే. నిద్రపోతుతనం దురాత్మ. ఈ దురాత్మ పేతురు, యోహాను, యాకోబుని కూడా వీరిని ప్రార్థన చేయనివ్వకుండా ఆపింది. ఒక యేసులో నడవాల్సి వచ్చిన వాడు, యేసు ప్రభువు తన జీవితం అంకితం చేసుకున్నవాడు ఈ 2 జయించాలి. దేవుడు అందుకే అన్నాడు మీరు మెలకుగా ఉండండి, మెలకుగా ఉండండి. మరొకసారి శిష్యులతో అంటాడు అయ్యా మీరు ఇప్పుడు కూడా మెలకుగా ఉండలేరా? గడియ ఆసీనమైంది, మనిషి కుమారు అపచెప్పబడిన వచ్చి శోధనలో పడకుండా ప్రార్థన చేయండి అయ్యా అంటే నిద్రపడుతున్నారు వీరు, తిండిపోతులుగా ఉన్నారు, మందమ్మగా ఉన్నారు. ఆ రోజు ప్రభు అపచెప్పబడిన రాత్రి వారు భోజనం చేశాక ప్రభు గెత్సెమని తోటలోకి వెళ్ళి ఆయన రక్తపు బింది చెమట బిందులు రక్తముగా మారే వరకు ప్రార్థిస్తుంటే శిష్యులు పేతురు, యోహాను, యాకోబు ఏమన్నారు? ప్రభు నీ కోసం కావాలంటే మా ప్రాణాలు ఇస్తాం, మా సమస్తం ఇస్తామన్న వారు శోధన సమయంలో ప్రార్థించకుండా వారు తిండిపోతులయ్యారు సంగతి మనం చూస్తున్నాం, నిద్రపోతులయ్యారని సంగతి మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, పేతురు పనివాడి చెవిని నరికివేసి మారు దేవుని బొంకిన సంగతి మనం చూస్తాం. ఈరోజు మనుషులకి కావాల్సింది ఏమంటే ఉజ్జీవ సభలు అంటారు, కానీ ఉజ్జీవం ఎలా రగులుకుంటుంది? ఉజ్జీవ సభలు ఎలా రగులుకుంటుంది? ఉపవాస ప్రార్థన ద్వారాగానే కన్నీటి ప్రార్థన ద్వారంగా విజ్ఞాపనతో రోధించిందంట. ఎప్పుడండి? దినము రాత్రి పొద్దుట ఉపవాసం ఉందా, మరి ఏం తినిందో ఎట్లా ఉందో ఊహించుకోవచ్చు మనం. అంటే తన దేహముని, తన శరీరాన్ని సులువ వేసుకుంది. నువ్వు యేసుని వెంబడించాలంటే నీ శరీర ఇచ్చలు, నీ శరీర ఆశలు, నీ శరీర కోరికలు సులువ వేయబడాలి. సులువ వేయబడకుండా నువ్వు విజయం పొందలేవు. ఉపవాసముతో ప్రార్థించు. ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? చాలామంది అడుగుతుంటారు. చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయము. అసలు ప్రార్థన అంటే ఏంటో చూడండి. ఫస్ట్ ఉపవాసం చెప్తాను. 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరముల్లోను వీధుల మూలములను నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేయాలి. పరీక్షలు ఇంతే బయట చేస్తారు. ఓ ప్రభువా, ఈరోజు క్రిస్మస్ రోజు వస్తుంది చూడండి, ఏం ప్రార్థన చేస్తారు. ప్రభువా, బాలుడైన యేసయ్యా నీకు వందనములు, థ్యాంక్ యూ, హ్యాపీ క్రిస్మస్. కేక్ కట్ చేస్తారు. ఆ రోజు సాయంకాలం వైన్స్కి వెళ్తారు, ఆ రోజు సాయంకాలం సినిమాలు చూస్తారు. ఏమంటే నిలబడి వీధులమ్మట ప్రార్థన చేశారు. దేవుడు బహు అసహ్యం అండి. చూడండి, ప్రార్థన అనేది బహిరంగంగా, నువ్వు పబ్లిక్గా ఉన్నప్పుడు తక్కువ ప్రార్థన చేయి. ఎప్పుడైనా రహస్యంగా ప్రార్థన చేసేవాడు పబ్లిక్గా తక్కువ ప్రార్థన చేస్తాడు. ప్రార్థన ఇది పెద్ద ఏమేమో పద్ధతి, ఇదేదో ఒక ఆచారం కాదు, ఇది దేవుడితో సంభాషణ. ఓ ప్రభు ఎందుకంత? ప్రభు అంటే సరిపోద్దా? నాన్న అంటే ఓ నాన్నగారు అని పిలుస్తావా? అమ్మగారు అమ్మ అంటాం, నాన్న అంటాం. ఎందుకు? అమ్మ నాన్న వారి కడుపుల నుంచి వచ్చిన వాడే. ఎవడైనా నాన్నగారులు అని పాటలు పాడతారా? ఏమండి, పరలోకము నీ తండ్రి, పరలోకము నా తండ్రి, డాడీ, నానా. నువ్వు రోజు మాట్లాడేవాడివైతే, నువ్వు రోజు దేవునితో సంభాషించేవాడివైతే, నువ్వు రోజు దేవుని సన్నిధిలో
ప్రార్థించేవాడు అయితే నీకు ప్రార్థన ఆటోమేటిక్గా వస్తుంది. ప్రార్థన అనేది నువ్వు దేవునితో వాగే మాటలు కాదు, కానీ దేవునితో సంభాషించేది. అంటే నువ్వు మాట్లాడాక దేవుడు మాట్లాడతాడు, దేవుడు మాట్లాడాక మళ్ళీ నువ్వు మాట్లాడతావు. ఇట్ ఈజ్ డైలాగ్. ఈరోజు ఎంతోమందికి అనుభవం లేదు దేవునితో సంభాషించే, దేవుని స్వరమినే, దేవుని హృదయమును గ్రహించుకునే, దేవుడు మర్మములు తెలుసుకునే సంగతులు గ్రహించుకునే మనసు లేదు. దేవుడు అంటున్న 6వ వచనం చూడండి, మీరు ప్రార్థించేవారు మీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అక్కడ రహస్యముగా ఉన్న తండ్రి ఆయన అందరికి కనబడడు. ఈ లోకములో ఉన్న వారికి ఏమంటే ద మెసేజ్ ఆఫ్ క్రాస్, సిలువ సువార్త వెరితనం. యేసుప్రభు సిలువ వేలాడు, ఏమంది ఆ గ్లామర్, దిక్కుమాలినట్టు చావు ఇచ్చాడు, ఆయన పోయి దేవుడు అంటావేంటి అంటే చాలామంది అర్థం చేసుకుంటలేదు, అర్థం కాదు వారికి. కానీ రహస్యముగా ఉన్నది ఆయన నీకు నాకు బయలుపరచబడ్డాడు. ప్రభు గొప్పతనము, ప్రభు తేజస్సు, ప్రభు మహిమ, ఆయన శిలువలో మరణించింది మన కోసము, ఆయన చిందించిన రక్తము ద్వారంగా మనకి జీవ కిరీటం అనే సంగతిని నీకు నాకు తెలుసు, వారికి తెలియదు. చీకటి సంబంధమైన వారికి, వెలుగు సంబంధమైన వారికి దేవునిలో ఉన్న మహిమను, దేవునిలో ఉన్న గొప్పతనం తెలుసు. రహస్యమున్న నీ తండ్రి వైపు నువ్వు మోకరించి 7వ వచనం చూడండి, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. వ్యర్థమైన మాటలు కడగలని చెప్పి మాట్లాడతారు. ప్రభా నిన్న న్యూస్ పేపర్లో ఏమైందో తెలుసా, ప్రభా అమెరికా పాకిస్తాన్ని రష్యాలో యుద్ధం జరుగుతున్నారు, నీకు తెలుసా? ఏంది దేవుడికి తెలియదండి. భూమికి రాయి వేసినప్పుడే అసలు ఏం జరుగుతుందో అంతా ఆయన తెలుసు. నీకే తెలియదు, నాకే తెలియదు, అన్నీ ఆయన తెలుసు. ఏమంటే అసలు నీ నెక్స్ట్ ఆలోచన ఏంటి, 20 సంవత్సరాల తర్వాత ఆ పలానా తేదీ పలానా సమయం నువ్వు ఏం చేస్తావు కూడా దేవుడు తెలుసు. అసలు సమస్తం ఆయననే అండి. ఏమంటే ఒక రాయి పెట్టినప్పుడే దేవుడు అన్నాడు, అరే ఈ రాయి వేసినప్పుడే నువ్వు పుడతావని నాకు తెలుసురా, ఎందుకు వరి అవుతావు? ఈ భూమికి నేను ఇటుక పెట్టినప్పుడు అసలు ఏమంటే మనం ఎన్నిసార్లు చాలా సేవకుడిగా ఏమంటే పునాది రాయి వేస్తుంటాం, కానీ ఆ బిల్డింగ్ అయిపోయాక బా ఇంత బాగుందంటయ్యా, అరే ఇంత భలే కట్టారు, భలే ఆశ్చర్యం వేస్తుంది నాకు. కానీ ఆ రాయి వేసేది ఇంకేందో ఎంత మురిగి అనుకుంటాం మనం. కానీ దేవుడు కూడా అలా అనుకోలేదు. దేవుడు అసలు ఎలా ఉంటుందో మన జీవితాలు ఆయన సమస్తముని చూసేవాడు, ఆయన సమస్తం ఎరిగినవాడు. ఏమంటే దేవుని సన్నిధిలో నువ్వు వెళ్ళి మోకరించినప్పుడు బల మాట్లాడేవాడు కాకుండా, ప్రభువా నా హృదయంని పరీక్షించు, నా హృదయంని పరిశోధించు, నీకు ఆయాసకరమైన మార్గంలో నాలో ఏమన్నా ఉన్నాయా? కళ్ళు మూసిరండి, ఫస్ట్ కనబడేది నీ పక్కింటోడు కాదు, లేకపోతే వాడి తిట్టిని వీడి తిట్టిని వాడు మాట్లాడిని, లేకపోతే అవి కాదు, కానీ నీ హృదయములో ఉన్న పాపస్థితి, నీ హృదయంలో ఉన్న దౌర్భాగ్యమైన ఆలోచన, నీ హృదయంలో ఉన్న అసూయ, నీ హృదయంలో ఉన్న ద్వేషము, నీ హృదయంలో ఉన్న పగ, నువ్వు దేవునిని బాధ పెట్టిన కార్యం మొదట నీకు కనబడాలి. అది దట్ ఈస్ ద సైన్ దట్ యు ఆర్ ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కార్యం అంటే అదేనండి, అదే నమ్ముతాను. ఎగిరేసి చప్పర్లు కొట్టేసి విజిల్ వేసేసి గంతులు వేస్తాం కాదు. నీ హృదయంలో ఉన్న కపటము, నీ హృదయంలో ఉన్న దాచబడిన పాపమును నీకు పరిశుద్ధాత్మడు చూపించగలుగుతున్నాడంటే ఇంకా నీకు కృప ఉందన్నమాట, కనికరం, ఇంకో అవకాశం నీకు ఇస్తున్నాడు అన్నమాట, ఇంకొక తరుణము నీకు దేవుడు ఇస్తున్నాడు. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఏమంటే మన పాపను చూపించినప్పుడు నువ్వు అవడరా నా చెప్తానికి అని తిరగబడతాం కాదు, కానీ లేకపోతే దాన్ని అడ్జస్ట్ చేస్తాం కాదు. ఎలాగ అడ్జస్ట్ చేస్తావు నువ్వు దేవునికి? ఏమంటే ఆయన అంతా తెలుసు కదా. తెలియకపోతే నువ్వు ఎలా మస్కా కొట్టచ్చు ప్రభువుకి సమస్తం తెలుసు కదా. ఆయన ఆలోచన, మన ఆలోచన పుట్టకముందే ఆయన తెలుసు, మన మాట రాక ఆయనకి సమస్తం తెలిసి నువ్వు ఏం చెప్తావు ఆయనకి వెళ్ళి? ఏడుస్తామే. ప్రార్థన అంటే దేవుని పాద సన్నిధిలో కన్నీటితో, నువ్వు నేలంతా కన్నీటితో అదే నిజమైన ప్రార్థన, అదే పరిశుద్ధాత్మ ద్వారంగా నింపబడిన ప్రార్థన. నీ బండ గుండె, నీ రాయ గుండె బద్దలైపోవాలి. అసలు ఈరోజు మనుషులు సంఘంలో ఎక్కడ చూసినా హ్యాపీ క్రిస్మస్లో, మేరీ క్రిస్మస్లో పాటలు పాడేసి గంతలేసేస్తున్నారు. కానీ అరే నీ హృదయం ఎలా ఉందయ్యా? నువ్వు డ్యాన్స్ వేస్తున్నావు బాగానే ఉంది, కానీ నీ హృదయం ఎంత దూరం ఉంది దేవునికి? నువ్వు దేవుని సన్నిధిలో నీ అతిక్రమములు, నీ దోషములు ఒప్పుకొని ఎన్ని సంవత్సరాలైంది, ఎన్ని నెలలైంది, ఎన్ని దినములైంది? అసలు ఈరోజు నువ్వు దేవుని హృదయానికి సమీపంగా ఉన్నావా?
అసలు నువ్వు దేవుని ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? నీలో పరిశుద్ధత ఉందా? నువ్వు దేవుడు మెచ్చిన ప్రేమ అనే గుణము నీలో ఉందా? ఆయన లాంటి ఆత్మ ఫలములను ఫలిస్తున్నావా అంటే ఆయన్నిట్లా ఫెయిల్ అయిపోతారు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, కోడి బిర్యానీ తినేసి గొరక పెట్టరు తర్వాత. మళ్ళీ ఏమనంటే హ్యాపీ క్రిస్మస్ పండగ అండి, ఇదేం పండగ అండి, ఇదేం పండగ? అలాగే సమాధిలో ఉన్న చచ్చిన వాడికి కొత్త బట్టలు వేస్తే ఎంతలా ఉంటారో ఈరోజు హృదయం కడగబడిన వాడికి కూడా అలాగనే ఉంటాడు దేవుని దృష్టిలో. నీ హృదయం కడగబడకుండా, నీ ప్రవర్తన మారకుండా, నీ అపరాధములు దోషములు శుద్ధి చేయకుండా నేను కొత్త బట్టలు వేసుకొని నేను ఎంత డమాల్ 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 శబ్దాలు చేసినా దేవుడు అంటే నువ్వు చచ్చిన వాడు రా నా దృష్టిలో. యువర్ ఎ డెడ్ పర్సన్. ఎందుకంటే నీ పాప వ్యసనం ఇంకా కడగబడలేదు, నీ రోత జీవితం మారలేదు. నువ్వు ఈ దేవుడు నీ మధ్య సన్నిధిలో వెళ్తున్నప్పుడు అండి మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఉపవాసముతో దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి. చూడండి 16వ వచనం కూడా చదవండి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖములో ఉండకుడి. ఏంటంటే కొంతమంది ఉపవాస ప్రార్థన తలకు నూనె పెట్టేసుకుని ఉపవాసం ఉపవాసం ఆకలి అవుతుంది, ఉపవాసం తినే దాని కూడా ఎందుకు అలా అంతా. కొంతమంది ఏమంటే ఒక పూట అన్నం తినకపోతే ఏంటి నీరసంగా ఉందా నా మొహం, నీరసంగా ఉందా, వాళ్ళు అడగరు వీళ్ళు అడిగించుకుంటారు. నీరసంగా ఉందా నేను ఏమన్నా ఏంటండి, అరే ఒక పూట అన్నం తినకపోతే ఏమైపోతావు అంట, అది దేవుని కోసం తినకపోతే ఏమైపోతావు అంట. ఉపవాసం అంటే తలస్నానం అసలు చెప్పద్దు ఎవడికి క్వైట్. ఏమా ఈరోజు ఉపవాసం ఉందాం అనుకుంటున్నా, అవునా అండి మాసం కూడా చేశాను ఇంకంతే, సరేలే రేపు ఉందాలి ఉపవాసం, రేపు ఉందానని చెప్పచ్చు కదా. కొంతమంది మాసం కూర కోసం ఉపవాసం మానేస్తున్నారు. కొంతమంది ఫ్రెండ్స్ వచ్చి రారా ట్రీట్ ఇస్తానంటే ఓ ఊరకనే అన్నం వస్తుందా, సరే ప్రభు అని క్షమించి, ఎందుకంటే ప్రభు క్షమిస్తాడు, నా ఫ్రెండ్ క్షమించడు కదా. చూడదా, అందుకే మన జీవితంలో ఆశీర్వాదం, అందుకే మన జీవితం, అందుకే మనం ఇంకా వేసేది చూడలేదు. ఎందుకు అన్న చూసింది, అన్న ప్రతిరోజు 84 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. బా ఎంత గ్రేట్ అండి, అసలు మామూలు విషయం, అది మామూలు విషయం కాదు. అది దేవుని సన్నిధిలో అసలు ఏమి ఎదురు చూసింది రిటర్న్, ఏమి ఎదురు చూడలే. కానీ దేవుని ఏమి ఇచ్చాడు, అందరికంటే గొప్ప భాగ్యం ఇచ్చాడు. లోక రక్షకుడిని మెస్సాయాన్ని చూస్తే భాగ్యం ఇచ్చాడు, తన ఆత్మను వరముగా ఇచ్చాడు, తన సహాయం చేశాడు. ఎంత గొప్ప భాగ్యం. శరీరములో ప్రభువుని చూస్తామనైతే సామాన్యమైన విషయం కాదు. దేవుడు ఓన్లీ కొంతమందికే కనబడ్డాడు. ఆ కొద్ది మందిలో అన్నకి కనబడ్డాడు. ఏమంటే వాడు ఉపవాసముతో ఈరోజు మనకు కావాల్సిన ఉపవాస ప్రార్థన. ఉపవాసం ఉన్నప్పుడు ఏమంటే ఈ క్రిస్మస్లో నువ్వు ఇవ్వాలి ఇతరులకి, నీకున్నవి ఇతరులకు నువ్వు పంచాలి, నువ్వు సహాయం చేయాలి. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఆ పూట భోజనము బియ్యం కలిసి వస్తుంది, ఉప్పు కలిసి వస్తుంది, కారం కలిసి, అది కాదు. ఆ రోజు భోజనము నువ్వు లేని వారికి ఇచ్చి నువ్వు దేవుని మహిమపరచాలి. అన్న ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టేది. విధవరాలు ఎలా బతుకుతారు అసలు, ఎవరు కాపాడుతారు? పురుషుడు లేకపోతే ఏమంటే విధవరాలంటే ఎంతమంది ఈరోజు సమాజంలో అడ్వాంటేజ్ తీసుకుందాము. అరే ఒక పాపం తన పురుషుని పోగొట్టుకుంది, అరే పాపం తన బిడ్డలతో ఉంది అని కాకుండా ఈరోజు ఎంతమంది క్రూరుడు కపటమైన మనుషులు ఒక సొంత చెల్లిలాగా చూడలేకపోతున్నారు. ఎంత కపటముతో ఉన్నారు. అడ్వాంటేజ్ తీసుకోవాలి. పురుషుడు చచ్చిపోతే అసలు బాధలో ఉంటే ఏమంటే మరలా వాళ్ళని ఎలా హానిపరుద్దాము, ఎలాగ వారి చేతిలో ఉన్న ఆస్తిని కొట్టివేద్దాము, ఎలాగ వారిని ఇక్కట్లో పెడదాము, ఎలాగ వారిని బెదిరిద్దాము అని ఆలోచించే సమాజంలో ఉన్నవారు వారిని దుర్మార్గులు అనాలా, భ్రష్టులు అనాలా, లేకపోతే రాక్షసులు అనాలా? అలాంటి వారిని దేవుని వాక్యం చూడండి ఏమంటే కీర్తనలో 68వ అధ్యాయం 5వ వచనం. కీర్తనలు 68వ అధ్యాయం 5వ వచనం చూడండి. కీర్తనలు 68వ అధ్యాయం 5వ వచనం చదవండి దయచేసి. పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాలకు న్యాయకర్తనై ఉన్నాడు. విధవరాలకి నాయకర్తగా ఉన్నాడు. ఈజ్ అ ప్రొటెక్టర్. ఎవరు కాపాడుతారు? అందరు కాపాడుతారు. తండ్రి కాపాడుతారు, రెండోది తండ్రి తర్వాత భర్త కాపాడుతాడు. నేను విధవరాలికి భర్తగా ఉన్నాను, నేను వాడిని కాపాడుతాను, వాడిని పోషిస్తాను, జీవం కలిగిన దేవుడు అంటున్నాడండి. ఏమంటే దాంతో చదవండి, చదవండి. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. దాని ముందు చదవండి 5వ వచనం మళ్ళీ చదవం సరే. తన పరిశుద్ధాలయమందు దేవుడు, పరిశుద్ధ ఆలయము ఎందు ఉండే దేవుడు ఎక్కడున్నాడంటే దేవుడు
ఆ మందిరంలో ఉండే దేవుడు అన్నాను కాపాడేవాడుగా ఉన్నాడు. 84 సంవత్సరములు ఆ మందిరం ఉన్నప్పటికీ అక్కడ ఏ యాజకుడు, ఏ లేవీడు, ఏ సమస్త వారు వారికి తనకి అన్నము రోజు పెట్టలేనప్పటికీ, తనకి ఒక గుడారము కానీ ఇవ్వలేనప్పటికీ దేవుడే స్వయంగా తన పరిశుద్ధ ఆలయంకి వచ్చింది కాబట్టి ఆ ఆలయము వన్స్ వెళ్ళాక మళ్ళీ బ్యాక్ లేదు, వెనక్కి రాలే. మళ్ళీ మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతా, మళ్ళీ మా మామ ఇంటికి వెళ్ళిపోతా, లేకపోతే నేను ఏదో పని చేసుకుంటాను లేకుండా దేవుని మందిరంలో ఫిక్స్ అయిపోయింది ఇంకా లైఫ్. ఏమండి, దేవుని మందిరములో రోజు ఆహారం కాదు, ప్రభువా నీ దాసురాలకి అన్నం పెట్టాయా అంటే ఏమంటే ఆహా ఎవరో వచ్చి అమ్మ దేవుడు నీకు అన్నం ఇచ్చిపోయారేమో, అయ్యా నీ దాసురాలకి పడుకుంటే నీకు దుప్పడు కావాలి అంటే అమ్మ ఎవరో అమ్మ నీకు దేవుడు దుప్పడు ఇచ్చిపోయాడేమో. దేవుడే తనకు భర్తగా, దేవుడే తనని పోషించాడని. తన సొంత భర్త ఒకరు బతికున్నా కూడా పోషించలేడేమో, తన భర్త ఉన్నప్పటికీ తనని అంత చక్కగా చూసుకోలేడేమో. సృష్టికర్త నీ భర్త ఉంటాడన్న వాగ్దానం ప్రకారం అన్నాని దేవుడు పెంచాడు. ఈ రోజుకి 2000 సంవత్సరాల తర్వాత ఏ విధవరాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం చెప్పండి, ఏ రాజుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఏ జ్ఞానవంతుల్ని, ఏ అధికారులు మనం జ్ఞాపకం చేసుకోండి. అన్న జ్ఞాపకం ఒక విధవరాలైన స్త్రీ తన 21 సంవత్సరం అప్పుడు దేవుని మందిరంలో ప్రవేశించి ఉపవాసము ఉండి రాత్రుని పగలు ప్రార్థించిన స్త్రీని మనం ఈ రోజు కూడా జ్ఞాపకం చేసుకునే రోజు. అన్న ఎంతమంది అన్నలు ఉన్నారు అన్న మన యుఎస్ యూకేలో ఇది కామన్ నేమ్ యానా అంటారు. ఏమండి యానా ఎంతమంది పేరు పెట్టుకున్నారు, ఎందుకంటే ఆమె ఆ రోజు ఉన్న వారికి మాత్రం ఆశీర్వాదం కాదు, కానీ ఈరోజు మనకి కూడా ఆశీర్వాదంగా మారింది. ఎందుకంటే ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచింది. తన భర్తను నమ్ముకోలేదు, తన తండ్రిని నమ్ముకోలేదు, తన జీవితం సమాజం లేకపోతే ప్రభుత్వం మీద నమ్ముకోలేదు, ప్రభుత్వం ఇచ్చే ఆ పెన్షన్ల మీద, ప్రభుత్వం ఇచ్చే ఆ ధన సంపదల మీద నమ్ముకోలేదు. జీవం కలిగిన ప్రభువు మీద సమాసంకి వచ్చిన ఆరాధించబడుతున్న దేవుని వైపు చూసి తండ్రి నువ్వే నా సర్వమయ్యా, నువ్వే నా కృపవయ్యా అన్నప్పుడు దేవుడు ఏం చేసా వదిలేశాడా? ఆమెని తన పరిశుద్ధాత్మతో నింపేది మామూలు విషయం కాదండి. మీరు చాలామంది పరిశుద్ధాత్మ నింపబడి అది మామూలు విషయం అనుకుంటున్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, అది మామూలు విషయం కాదు. మోషే గొప్ప గొప్ప దేవుని సేవకులు ఆశపడ్డారు, అరే మనం పరిశుద్ధాత్మతో నింపబడాలరా. మనం యోవేలు అంటాడు ఏమని, ప్రవక్తలు ఈ రోజుల కోసం పరిశుద్ధాత్మ కార్యముల కోసం వారు ఆ రోజు నుంచి వేచి ఉన్నారు, కానీ దేవుడు వారికి ఇవ్వలేదు ఆ భాగ్యం, దేవుడు వారికి ఇవ్వలేదు అవకాశం, దేవుడు వారికి ఇవ్వలేదు ఆ తరుణం. దేవుడు ఈరోజు నీకు నాకు ఇచ్చాడు దేవుని ఆత్మతో నింపబడి ఉండటానికి. ఈరోజు ఎంతమంది పరిశుద్ధాత్మను దుఃఖపెడుతున్నారు, ఈరోజు ఎంతమంది పరిశుద్ధాత్మను విసిగిస్తున్నారు. పరిశుద్ధాత్మను నువ్వు అనుకున్నంత చులకన వాడు అనుకుంటున్నావా? నీ జీవితాంతం కూడా నువ్వు సమస్తం దారబోసినా కూడా ఆయన మన మీద ఉండటానికి మనకే యోగ్యత లేదయ్యా. ఆయన మిక్కిలి గొప్పవాడు, ఆయన మహోన్నతుడు చోటులో ఉన్నవాడు, ఆయన దేవుని మహిమ, ఆయన సర్వాధికారం కలిగి ఉన్నవాడు. కానీ ఆయనని మనకి ప్రభు ఇచ్చాడు. మిమ్మల్ని అనాథులుగా వచ్చాడు. నేను మిమ్మల్ని అనాథులుగా, నేను మీకున్న సహాయకుడిని ఇస్తాను, ఆదరణకర్తను ఇస్తున్నాను, నన్ను ఆయన సర్వసత్యమును నడిపించేవాడు, నేను నిన్ను విడవను ఎడబాయనని చెప్పినవాడు. ఈరోజు లోకానికి తెలియదు పరిశుద్ధాత్మ, పరిశుద్ధత అంటే తెలియదు. తినవారా, తాగవారా, యాశాలు అయ్యారా, డ్యాన్సులు అయ్యవా అనుకుంటున్నారు. కానీ అరే పరిశుద్ధంగా ఉంటామనేది, అరే పవిత్రంగా ఉంటామనేది, సత్యం మాట్లాడతాం అనేది, నీ జీవితం ప్రవర్తన సరిగా పెట్టుకుంటాం అనేది అది ఎంతో విలువైనది అనే సంగతిని లోకంలో ఉన్న వారికి తెలియదు. మరి ఈరోజు నీకు నాకు తెలుసయ్యా. అన్న తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుంది, దేవుని ఆత్మతో నింపడం. అనేక మంది బంధకములు వచ్చిన వారు, అనేక మంది ఇక్కట్లు వచ్చినారు. మందిరానికి వెళ్ళి ప్రార్థించినప్పటికీ వారికి కార్యం జరగలేదు. కానీ ఆ మందిరం బయట కూర్చొని, ఆ గుమ్మం దగ్గర కూర్చొని అమ్మా నువ్వు ప్రార్థిస్తావా అన్నప్పుడు ఆ తల్లి వారి వైపు చూచి ప్రార్థించి దేవుని సేవకురాలుగా ప్రవచించినప్పుడు, దేవుని మాటలు మాట్లాడినప్పుడు కార్యం జరిగింది. ఎందుకు ప్రవచనం చేయాలి? ఏమండి, యేసుకేలుని మనం చూస్తున్నాం. దేవుడు మరణం అనే లోయలో తీసుకువెళ్ళాడు. ఆడ ఎండిన ఎముకలు ఉంటాయి. యేసుకేలు దేవుడు అంటాడు, యేసుకేలు ఈ ఎండిన ఎముకలు జీవింపగలవా అంటే ఏమంటాడు? అసలు ఏమంటావు, మన చికెన్ తినేశాక కోడి ఫుల్ తిని ఎముకలు నవ్వులు పడేసి ఎముకలు మళ్ళీ కోడ వద్దంటే నువ్వేమంటావు? ఎలాగ వద్దండి, అసలు మీరేం మాట్లాడుతున్నారు, నీకు మైండ్ ఏమైనా పోయిందా అంటావు. కానీ యేసుకేలు ఏమన్నాడు? నాకేమో తెలుసు అయ్యా, సమస్తము ఎరిగిన వాడు నువ్వే. మనకు సమయం లేదు, మీరు చూడండి యేసుకేలు 37 అధ్యాయం. అప్పుడు దేవుడు అంటాడు యేసుకేలు ప్రవచించు, జీవాత్మ నలుమూలను దిగిరా ఈ ఎండినేమో ప్రాణ. అసలు
ఎందుకు దేవుడు యేసుకేలుని ప్రవచించమంటున్నాడు? దేవుడే ప్రవచించుకోవచ్చు కదా, మళ్ళీ ఆయన తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఎందుకు ప్రవచనం? ఒక సేవకుడు మాట్లాడాలి. ప్రవచనం అనేది నీ మాటలకి శక్తి, బలము, శక్తి, మరణం, జీవము, నాశనము అనే అధికారము దేవుడు తన సేవకులకు ఇచ్చాడు. ఒక సేవకుడు నీ మీద ప్రార్థించి, ప్రభువా ఈమెలో ఉన్న దురాత్మను యేసు నామంలో వెళ్ళినప్పుడు అసలు ఏం జరుగుతుంది? కానీ ఈ మాటలో ఉన్న శక్తి, అధికారముతో మాట్లాడుతున్న ఆ పరిశుద్ధాత్మ మాటలు, ఆ ఎండిన ఎముకలు ఎలాగ జీవంకి వచ్చినాయో, అన్నా కూడా అలాగే ఆ దినమున 84 సంవత్సరములు ఆ మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యలు, అనారోగ్యములు, దెయ్యములు పట్టిన వారు, మానసికంగా ఒత్తిడి, చీకటి శక్తులు ప్రభావంతో ఉన్నవాడి, అపవాది ద్వారా తొక్కబడిన వారి జీవితంలో మాటలు పలుకుతున్నప్పుడు నెరవేరుతున్నాయి. ఇదిగో ఈ ఎండిన ఎముక ఫలించునుగాక, ఈ ఎండిన జీవితం ఫలించునుగాక, ఈ బ్రతుకు దేవునికి అపచితం అని ఒక సేవకురాలు మాట్లాడుతున్నప్పుడు కార్యం జరుగుతుంది. ఏమి ఇచ్చాడండి దేవుడు? 84 సంవత్సరాలు తన వరమునిచ్చాడు, అర్హత ఇచ్చాడు, యోగ్యత ఇచ్చాడు. మందిరంలో ఉన్న యాజకుడి కంటే ఎక్కువ ఘనత, ఎక్కువ విలువ దేవుడు అన్నాకి ఇచ్చాడు. ఎందుకంటే తన జీవితం అంతా సమర్పించు. ఏమండి, ఈరోజు చాలామంది నేను పార్ట్ టైం సేవ చేస్తానండి, నేను పార్ట్ టైం పాస్టరు. ఏంటండి పార్ట్ టైం పాస్టర్ అంటే ఫుల్ టైం అండి. 7 గంటలు చేసేది కాదు, 12 గంటలు చేసేది కాదు, ఇది 24 గంటలు into 7 చేసేది. దేవుడు ఎప్పుడే చెప్తే చాలాసార్లు నాకు గుర్తుంది. ఎలరా అంటాడు, వెళ్తాను. చెప్పరా అంటాడు, ఏంటి ప్రభావ ముగ్గురే, నువ్వు చెప్పురా, ముగ్గురే ఉన్నారు చెప్పు. మళ్ళీ వచ్చాక నన్ను మీరు చెప్పారు ముగ్గురే ఉన్నారు, ఈరోజు 300 మంది అయ్యారన్నా అంటే, ఓ ప్రభావ నాకు తెలియదయ్యా అని తెలుసు. దేవుని సేవకుడు ఒక స్థలానికి వెళ్ళి చెప్పమంటే చెప్పాల్సిందే. అక్కడ ఎవడుండరు చాలాసార్లు. అక్కడ అంత గలీజ్గా ఉంటారు మనుషులు. ఏంటి ప్రభా అంటే, నువ్వు చెప్పు, నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యి, నువ్వు చెయ్యి పెట్టు అంటాడు. చెయ్యి పెట్టి ఎలాగొట్టుదయ్యా అంటాడు. ఏంటి ప్రభా, నువ్వు ఎల్లగొట్టు, డాక్టర్లు హోప్ లేదంటే చచ్చిపోతారా, నువ్వు చెయ్యి పెట్టు. ఏమొస్తుందయ్యా చెయ్యి పెడతా, నా చేతిలో ఏముంది మట్టి, నువ్వు పెట్టురా. నువ్వు పెట్టినప్పుడు చచ్చిపోయిన వారు, దిక్కు లేని వారు, స్వస్థత లేని వారు స్వస్థపడుతున్నప్పుడు అది నా గొప్పతనం కాదు, అది పరిశుద్ధాత్ముడు, నా మీద పరిశుద్ధాత్ముడు ఇచ్చే ఆ కృప, ఆయన శక్తి. అది ఈరోజు దేవుడు అది సేవకులు మాత్రమే కాదు, అందరికీ వాళ్ళని ఆశిస్తున్నాడు. ఎవరైతే రక్షించబడి బాప్తిజం పొంది వేచి ఉన్నవాడు ప్రతి ఒక్కరిని దేవుడు తన అగ్నితో కాల్చాలని ఆశిస్తున్నాడండి. ఇది అర్థం చేసుకోరేంటి మీరు? ఇది గ్రహించుకోరేంటి? యేసు ప్రభుని వెంబడిస్తే నాకు ఏం లాభం దొరుకుతుంది అంటున్నాడు. ఏం లాభం కావాలయ్యా నీకు? తన ఆత్మనే మనకిచ్చి ఉన్నాడు. ఏనాడికి ఆనాడికి చాలు. చూడు, ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు కోయు, దానికంటే మీరు విలువైన వారు కాదా? దేవుని ఆత్మ వదిలేస్తా ఆకలేస్తుందంటే ఎన్ని దేశములలో ఎన్ని ప్రాంతాలను అనుకుంటాం మనసులో, ప్రభువా ఈరోజు ఇది తినాలయ్యా, ఇది తినాలయ్యా అని అనుకుంటే నాకు ఆశ్చర్యం వేస్తుందండి. ఆఫ్రికాలో పోయి ఇడ్లీ తినొచ్చాను నేను. ఆఫ్రికాలో ఎవడరా నీకు ఇడ్లీలు పెడుతున్నాడు అన్నారు మా నాన్నగారు. అంటే మనసులో అనుకుంటే దేవుడు తన సేవకుని వదిలిపెట్టాడండి. అది డబ్బు అవనివ్వండి, అది ఆహారం అవనివ్వండి, అది సహాయం అవనివ్వండి. నేను అమెరికాకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు చాలా సంవత్సరాల తర్వాత మీటింగ్ పిలిస్తే ఒక సేవకులే పిలిచారు. ఏంటి ప్రభా, 4 రోజులు టికెట్ బుక్ చేసుకున్నా, ఒక సేవకులే పిలిచారు. నాకు ఎవరు తెలియదు. ఎక్కడుండమంటావయ్యా? అయ్యో 1 నెల భయమయ్యా అంటే దేవుడు అన్నాడు, నేను పిలుచుకున్నాను కదా, నేను నా దేవదూతలు సెలవు ఇచ్చాను, నేను పికప్ చేసుకుని దగ్గర నుంచి రిటర్న్ చేసేవారు నీకు ఏ ప్రాబ్లం ఉంటుంది. నా నమ్మలేక 14 స్టేట్స్ వెళ్ళానండి. ఒక్క మీటింగ్గా నేను వెళ్ళినవాడు. మళ్ళీ టికెట్ ఎక్స్టెండ్ అయ్యి మళ్ళీ ఇంకా ఎక్స్టెండ్, పిల్లలు పుట్టారు, ఎప్పుడు నా 2వ కుమారుడు పుట్టాడయ్యా, ఇంకా చూడలేదు, తను వెళ్ళి చూడాలి. అంటే దేవుడు తన సేవకుని చూసుకుంటాడు. చేతిలో డబ్బులు లేనప్పటికీ తీసుకెళ్లేవారు. బ్రదర్ మీరు ఏం కావాలో కొనుక్కొని అనేవారు. సరే కొనుక్కున్నారు, మన డబ్బులు ఇద్దాం, ఉండండి బ్రదర్ మా ఊరు ఇచ్చి మీరు ఇస్తారని. అది ఒకరంటే సరిపోద్ది. వెళ్ళిన ప్రతి చోట నా పెట్టి వచ్చి సగం తీసుకెళ్ళాను, సగం బట్టలు, ఎక్కువ బట్టలు ఉండవు మనకి, ఫుల్గా బట్టలు, చాక్లెట్లు, స్వీట్లు, ఏంటి ప్రభు అవన్నీ. తన నమ్ముకునేవాడిని వదిలిపెట్టాడండి దేవుడు. తన బిడ్డలను వదిలిపెట్టాడు, తన సేవకుని వదిలిపెట్టాడు. దేవదూతలు అంటే తెల్ల బట్టలు వేసుకుని, తెల్ల అంగీలు వేసుకొని రెక్కలు ఉంటాయో అనుకున్నా, కానీ నాకు తెలియదు దేవదూతలు మానవుల్లాగా ఉంటారని.
ఏనాడు ఆనాడు తన సేవకుని పోషిస్తాడండి. దేవుడు వదిలిపెట్టాడంటే వదిలిపెట్టాడు, సమస్య లేదు. అన్న అది అనుభవించింది. అన్న తన జీవితంలో ఆ దేవుని గొప్పతనాన్ని చూసింది. ఆమె దివారాత్రం ఉపవాసముని ప్రార్థించింది. చూడు 38వ వచనం చదవండి. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచున్నాను. ఇక్కడ ఒక మాట ఉంది, యెరూషలేము కోసము విమోచన, రిడిమ్షన్. అందరు చెప్పండి, విమోచన. మనల్ని విమోచించగలిగిన వాడు యేసు ఒక్కడే. నువ్వు ఏంటయ్యా యేసు అంత గొప్పతనం, ఇందుకై అన్నిసార్లు డ్రమ్లు కడతారు మీరు అంటున్నారు. ఏ దేవుడు అనేబడేవారు కానీ, ఏ గొప్పవారు కానీ మనుషుని విమోచించే శక్తి లేదండి. దిస్ ఇస్ వాట్ ద బెస్ట్ పార్ట్. యేసు ప్రభు మనుషుల్ని వారి పాపముల నుంచి విమోచించాడు. ఆయన గొర్రెల రక్తము, మేకల రక్తము, లేకపోతే ఏదో మంచి కార్యములతో కాదు, కానీ ఆయన తన సొంత ప్రాణముతో మనల్ని విమోచించాడు. పాపము చేసేవాడు మరణముకి, ఉగ్రతకి, శాపానికి, నిరంతరమైన దేవుని సన్నిధి నుంచి ఎడబాడటానికి అర్హుడు. కానీ అదే ప్రభువు ఏ ఆదామవ్వని ఎల్లగొట్టాడు, ఆయనే తన సొంత కుమారుని ఈ లోకంనికి పంపించి ఆయన కుమారుడు ద్వారంగా ఏ కల్మషము లేని రక్తం, ఏ పాపము లేని ప్రభువుని బహు ఘోరమైన విధముగా, బహు క్రూరమైన విధముగా, బహు భయంకరమైన విధముగా సిలువలో యాగమున రక్తము, చివరి రక్తపు బుట్టు కూడా మన కోసం కాజలిచ్చాడు. ఎందుకంటే ఆయన చేసిన విమోచన ద్వారా, యెరూషలేము మాత్రం కాదండి, యెరూషలేము ఈ సర్వలోకానికి, పుట్టినవాడు పుట్టబోయేవాడు సమస్తానికి విమోచన చేసిన యేసు ఒక్కడే నిన్ను రక్షించగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను విమోచనని చూశాను. నన్ను పాపం వ్యసనముల నుంచి, అపరాధముల నుంచి, నా చీకటి జీవితం నుంచి, సమాధానం లేని జీవితం నుంచి, అపరాధమైన హృదయం నుంచి, కపటమైన బ్రతుకు నుంచి నన్ను విమోచించింది యేసు ఒక్కడే. యేసు ఒక్కడే, యేసు ఒక్కడే. నువ్వు అనుభవించావా? అనుభవించకపోతే నీకు అర్థం కాదు. అనుభవించు. ఏం చేయాలి? ఏం ఆచారాలు అవసరం లేదు, డబ్బులు అస్సలు అవసరం లేదు. దేవుడు నేను విమోచించాను. మోకరించి కలువ మోసుకొని ఆ కలువరిలో వేలాడుతున్న యేసు వైపు చూచి, అయ్యా నేను పాపిని, నేను దుర్మార్గుని, నా హృదయం నిండా కపటము, ద్వేషం, అసూయ, ఈర్ష, నీకు తెలియని పాపం ఏముందయ్యా, నన్ను చూడు నాయనా. ఆయన పాదాల వైపు చూస్తే నీ అతిక్రమములు, నీ దోషములు ఒప్పుకుని విడిచిపెట్టి, అయ్యా నీ రక్తముతో నన్ను కడుగు నాయనా అని నువ్వు కేకలు వేసినప్పుడు, ఆయన గాయములో నుంచి వచ్చిన ఆ రక్తపు దారలో నిన్ను పరిశుద్ధపరచగలిందయ్యా. నీ జబ్బులు, నీ శాపము, నీ గతాన్ని ఎవడన్నా మార్చగలరా? ఏమండి, నీ గతంలో చేసిన దుర్మార్గమైన కార్యములు, నీ నేరరూపమైన మనస్సుని ప్రభువు తీసి క్షమించగలడు. నీకు సమాధానం ఇవ్వగలడు. నీ బ్రతుకు, నీ తలరాత, చాలామంది తలరాత, నా తలరాతల బాగుంది, ఏముందండి నీ తలరాత? నీ తలరాతల సాతాన్ని కూడా అన్నీ రాసినప్పటికీ దేవుని రక్తము నీ తలరాతని దీవెనకరంగా, నాకు ఈ తలరాతలు నాకు ఇష్టం ఉండదు, దయచేసి ఆ మాట వాడద్దు. మన తలరాత యేసు ప్రభు ఎంత భయంకరమైనప్పటికీ మన తలరాత అంతా కొట్టేశాడు. మన పాపములన్నీ కొట్టేశాడు, మన దోషములన్నీ ఇక మీద మన తలరాతలు ఆయన నామమే అన్ని నామముల కింద ఉన్నతమైన దీవెనే, ఆశీర్వాదమే, ప్రభుతో వెళుతున్నప్పుడు ఉల్లాసమే. ఇంకా నీ జీవితం దేవునికి ఇచ్చుకో, నీ బ్రతుకుని దేవుని సమర్పించుకో. ఈరోజు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు. నీ బ్రతుకుని ఒక పద్దము లేకుండా పాప వ్యసనములతో నువ్వు ముందుకు వెళ్తున్నావేమో, ఇగో ఇప్పుడు నాగి ఆలోచించి ప్రభు వైపు చూచి నీ జీవితం సమర్పించుకో. ఈ క్రిస్మస్లో నా ఆనందాన్ని నువ్వు అనుభవించు. దయచేసి అలా ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, అయోగ్యులు మీ అపరాధంతో నిండి ఉన్నవారని, దిక్కులేని స్థితిలో మేము ఉన్నప్పుడు, పాప వ్యసనములతో, అపవాది కార్యములతో నిండి అయినా నరకానికి కొట్టిపోయి మమ్మల్ని చూచి మా కోసం ఆనాడే నైనా నీ కుమారుని యేసుని ఈ లోకంలో జన్మించి ఒక పేదవాడిగా, ఒక పాపిగా తనని చూచి తండ్రి, ఆయన ద్వారంగా మాకు విమోచన కలుగు చేసినందుకు వందనాలు దేవా. ఈ క్రిస్మస్లో నిజమైన ఆనందాన్ని మాకు దయచే, నిజమైన సంతోషమును మాకు దయచే, సమాధానమును దయచే తండ్రి. నువ్వు ఒక్కడివేనైనా మాకు నిరీక్షణ, నువ్వు ఒక్కడివేనైనా మాకు గమ్యము, నువ్వు ఒక్కడివేనైనా మాకు అయ్యా ఆధారమునైనా తండ్రి. మమ్మల్ని క్షమించునైనా,
నీకు తెలుసు ప్రభా మా హృదయములు ఎలాగున్నాయి, నీకు తెలుసు మా హృదయంలో ఉన్న కపటము, మా ద్వేషం, మా హృదయంలో ఉన్న పాపంలో నీకు తెలుసు నాయన. మమ్మల్ని క్షమించిన అయ్యా, మమ్మల్ని మేము ఎలాగ శుద్ధి చేసుకోగలం అయ్యా, మేము ఎలాగ ప్రభు ఇతరుని శుద్ధి చేయగలం, జంతువులు మమ్మల్ని ఎలాగే శుద్ధి చేయగలం, కేవలం నువ్వు శుద్ధి చేయగలవాడు అయ్యా. తండ్రి, ఏ కల్మషము లేని నువ్వు ఒక్కడవే స్వామి, నీ గాయంలోంచి కారుతున్న ఆ రక్తమును మా మీద ప్రోక్షించి మమ్మల్ని కడుగు ప్రభువా. అయ్యా, మేము ఎన్నిసార్లు పశ్చాత్తాపడినా, ఎన్నిసార్లు మేము ఒప్పుకున్నా, మరొకసారి నేను పాప వ్యసనములకి బానిసలై ఉన్నామయ్యా. పాపం చేయవాడు పాపానికి బానిస అన్నట్టు నేను మేము పాప వ్యసనములకి బానిసై ఉన్నాం. మమ్మల్ని విడుదల దయచేయి ప్రభ, మమ్మల్ని శుద్ధి చేయి ప్రభ, మమ్మల్ని పరిశుద్ధపరచు నాయన, మమ్మల్ని వెర్రబెట్టు నలగొట్టు నాయన. అన్నింటికంటే శ్రేష్టమైన నీ విలువైన అమూల్యమైన నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపున. ఎలాగ అన్నానైనా 84 సంవత్సరాలు నీ మందిరమును తన పరిచర్య చేసింది, నీ ఎదుట నిలబడి తన జీవితంని తన ప్రవక్తని యథార్థముగా కాపాడుకుంది. మాకు కూడా అలాంటి కృప కావాలని వేడుకుంటున్నాను తండ్రి. అన్నిటికంటే నిన్న లోక రక్షకుడు యేసయ్యను చూసే భాగ్యం తను కలుగు చేశాం అయ్యా. మాకు ఆ భాగ్యంని కలుగు చేయమని వేడుకుంటున్నాం. ఈరోజైనా మేము నిన్ను సంపూర్ణమైన హృదయముతో వెతికేవారన్నా ఈ క్రిస్మస్లో ఉన్న నీ నిత్యమైన ఆనందాన్ని, సమాధానాన్ని పొందుకునే వారికి సహాయం చేయమని ఇంతవరకు నేను నీ కృపను మాకు చూపించినందుకు వందనములు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ కార్యక్రమంలో మేము దీవించుకుంటూ నమ్ముచున్నాను. దేవుని మీద మాట్లాడడం మాకు తెలియపరచండి. మరి ఈ కార్యక్రమాలకి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మరి మీ కానుకలు ఇవ్వండి. మరి వచ్చిన కానుక మీరు పంపించండి, గూగుల్ పే, ఫోన్పే ద్వారా, లేకపోతే అకాడమీ ద్వారా పంపించవచ్చు. ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయండి. కొత్త సంవత్సరంలో దేవుడు కొన్ని కొత్త ఎక్విప్మెంట్స్ ఇవ్వాలి, సిస్టమ్స్ ఇవ్వాలి. మరి ప్రార్థన అన్నిటికంటే ఇంకా కొత్త టీం సహాయం చేసేవారు కావాలి. మరి దేవుడు ఈ పరిచర్యను దీవించేలా మీ అనుదినం ప్రార్థన పంచుకోండి. మీకోసం మేము ప్రార్థన చేయాలన్నా కూడా మీ ప్రార్థన తెలియపరచండి. మేము దేవుని కోసం, దేవుని సన్నిధిలో మీకోసం మొరపెడతాం, సిద్ధంగా ఉన్నాం. మరి దేవుని చేతి మీద మళ్ళీ 7 గంటలు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్.